మేడం ఈ వెడ్డింగ్ కార్డ్ 5000 మేడం. మనకు 20% వస్తుంది మేడం. కమిషనర్ ముత్యం గారు. డిస్కౌంట్ రత్నం గారు. మేడం ఇది విత్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఆల్మండ్ స్వీట్స్ చాలా బాగుంటుంది. 10,000. చాలా ఎక్కువ వస్తుంది అనుకుంటా. డిస్కౌంట్ ముత్యం గారు. ఇది కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ వెలుగులోకి వచ్చిన జైరాజ్ చీకటి కోణం. ఏంటో ఇడియట్ చేసిన దాన్ని యాజిటీస్ గా చదివాను సార్. వాట్ ఇస్ దిస్ జయరాజ్? ఇట్స్ ఆల్ ట్రాష్ వసు. పాలిటిక్స్ లోకి వెళ్తున్నాను కదా, ఆపోజిషన్ వాళ్ళు ప్లే చేసిన చీప్ ట్రిక్ కంప్యూటర్ గ్రాఫిక్స్. అవును మేడం సార్ నిప్పు కాబట్టే పొగొచ్చింది. రత్నం గారు. పెద్ద సార్ ఉప్పు తిన్నాను. తప్పు జరుగుతుంటే తట్టుకోలేను. నాకు మొత్తం అర్థమైపోయింది మేడం. ఏంటి కార్తీక్? బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే భార్య భర్తల్లాగే ఉన్నారు. దిస్ సెడిస్టిక్ హస్బెండ్ ఈ సాఫ్ట్ వైఫ్ ని టార్చర్ చేస్తూ ఉంటే మన సార్ సర్ది చెప్తున్నారు. వాడి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ అలా లేదే. అరే మీరు అనుకున్న ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి అతను ఆర్టిస్ట్ కాదండి, సాడిస్ట్. కరెక్ట్. సాడిస్టులకు టార్చర్ లో వచ్చే ఆనందం వాడి ఫేస్ లో టార్చ్ లైట్ వేసినట్టు కనపడుతుందండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఫ్రెండ్ కి బాగలేదని హాస్పిటల్ కి వెళ్తే ఈ జంట కనిపించారు. కాంపౌండర్ తో కనెక్షన్ ఉందని వైఫ్ ని టార్చర్ పెడుతుంటే తట్టుకోలేక వాడికి క్లాస్ పీకి భార్య అంటే దేవత అని బుద్ధి చెప్పాను. అలాంటి వాళ్ళకి చెప్పడం కాదు, చెప్పు తీసి కొట్టాలి. సార్ మలేషియా నుంచి ఆర్పీ గారు వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారు. యూ రిలాక్స్ వసు. ఐ జస్ట్ టేక్ దిస్ కాన్ఫరెన్స్ కాల్ టు కమ్. ఫ్యామిలీ కంటే సార్ క్లారిఫికేషన్ ఇచ్చారు. మరి పబ్లిక్ ఎలా అమ్మా? రత్నం గారు, ఇలాంటి ఎల్లో మ్యాగజైన్స్ లో వచ్చే సిల్లీ న్యూస్ ని ఎవరు పట్టించుకుంటారు? హలో మేడం, మేము ఏబిఎన్ నుంచి మాట్లాడుతున్నాం. మీ భర్త అక్రమ సంబంధాన్ని మీరు ఎండగడతారా వెనకేసుకొస్తారా? స్టాప్ ఇట్. అదంతా ఫేక్ న్యూస్. రెస్పాన్సిబుల్ ఛానల్ గా రూమర్ స్ప్రెడ్ చేయకండి ప్లీజ్. మ్యామ్, మా ఛానల్లో ఇంట్లో ఇల్లాలు హాస్పిటల్లో ప్రియురాలు అనే 30 minutes ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాం. మీరు మా స్టూడియోకి వస్తే 20 minutes మిమ్మల్ని కవర్ చేస్తాం. దట్స్ ఆల్ ట్రాష్. మీరేంటి ఎన్టీవీయా? నో సార్, టీవీ5. రిలాక్స్ అవ్వాల్సిన వయసులో రీఛార్జ్ అవుతున్న జయరాజ్ గారి గురించి స్పెషల్. అది ఎల్లో మ్యాగజైన్ అన్నారు. ఇప్పుడు ఈ విషయం ఎంటైర్ మీడియాకి పాకిపోయింది. సార్ గురించి జనం ఎలా ఫీల్ అవుతారు? ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నాకు ఒక ఐడియా వచ్చింది. అది మీకు చెప్పాలా మేడం చెప్పాలని డౌట్ వచ్చింది. ఈ బజరంగి మీరు ఒట్టేసి బాయ్జానికి మాటిచ్చావు. ఐడియా నాకే చెప్పాలి. సింపుల్ బాస్. ఆ సైడిస్ట్ ని ఈ సాఫ్ట్ వైఫ్ ని మీడియా ముందు కూర్చోబెట్టి మీ ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పిచ్చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సగం నువ్వు చెప్పావు, సగం నేను చెప్పాను. క్రెడిట్ మొత్తం నాకే రావాలి. లవ్ యూ రాజా. జై, అన్ని ఛానల్స్ నుంచి ఈ విషయం గురించి కంటిన్యూస్ గా ఫోన్స్. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. రిలాక్స్ వసు. చెప్పాను కదా, వదిలేయటం కాదండి, నా దగ్గర వండర్ఫుల్ ఐడియా ఉంది. మీకు నచ్చి వాడుకుంటే ఆల్టో కార్ నా గిఫ్ట్ గా ఇవ్వాలి. బాడీ కార్ ఇస్తాను తింటూ చెప్పు. ఈ ఫోటోలో ఉన్న సాడిస్ట్ ని, ఆ సైట్ ని, చిచ్చి ఆ లేడీని ఇద్దరిని మీడియా ముందు ప్రవేశపెట్టి వాళ్ళు భార్యాభర్తలని సారు సాక్షాత్తు శ్రీరామచంద్రుడని చెప్పిస్తే డౌట్స్ అన్ని డ్రైనేజ్ లో కొట్టుకుపోతాయి. వెరీ గుడ్ ఐడియా. రత్నం గారు, వాళ్ళ అడ్రస్ ట్రాక్ చేయండి. సార్ ఆడి కారు. ఇది అన్యాయం అండి. ఆడి కారు స్థలం తీసుకొచ్చి అలా కొడతారండి సార్. యాక్చువల్ గా అయితే నిన్ను చంపేయాలి ఇలాంటి ఐడియా ఇచ్చినందుకు. మచ్చగారు ఇచ్చిన ఐడియా బ్యాడ్ గా లేదు సార్. యాక్చువల్ గా వాళ్ళిద్దరికి పరిచయం లేదయ్యా. అంటే మీ ఇద్దరికి ఉందా సార్? ఆ అమ్మాయి నా ఫేస్బుక్ ఫ్రెండ్. అమ్మాయి ఎవరు సార్? అదేనయ్యా ఆంటీ. ఓకే. బాగున్నావు అని మెసేజ్ పెడితే అబ్బాయి బాగలేదని రిప్లై ఇచ్చింది. కన్సోల్ చేయడానికి హాస్పిటల్ వెళ్తే వాడు ఎవడో ఫోటోలు తీసి మ్యాగజైన్ లో వేశాడు. ఇదే మ్యాటర్ మేడం గారికి క్లియర్ గా చెప్పొచ్చు కదా సార్. ఆడవాళ్ళ సంగతి నీకు తెలుసు కదా. కరెక్ట్ సార్. నమ్మితే ప్రాణాలు ఇచ్చేస్తారు, అనుమానం వస్తే ప్రాణాలు తీసేస్తారు. అందుకే ఏదో ఒకటి చేసి వసుంధరకు అసలు అనుమానమే లేకుండా చేయాలి. నేను ఎలాగోలా అప్రచిత్రం పట్టుకుని ఈ ముగ్గురు క్యారెక్టర్ చేయమని కన్విన్స్ చేస్తాను. మీరు మీ ఫేస్బుక్ ఫ్రెండ్ కి చెప్పి వీడి పిల్లంగా యాక్ట్ చేయమని చెప్పండి. ఇద్దరు మీడియా ముందు కూర్చోబెట్టదాం, మన ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. థ్యాంక్స్ కార్తీ, నువ్వు ఆ పనిలో ఉండవు. ఓకే సార్. మచ్చగారు మీరు మీ పనిలో ఉండండి, వెళ్ళండి. ఇంటర్ తన్నేసినోడు, స్టంట్ మ్యాన్ గా పనిచేసినోడు పోలీస్ ఎలా అవుతారు సార్? యూ కెన్ గో నౌ. ఓకే సార్. సుధాకర్, నేను ఒక ఫోటో పంపిస్తున్నాను, ఎంక్వైరీ చేయి. పొట్టపైన ఇతను ఎవరో తెలుసా?